శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా 33వ భాగం అండి ఇది. దీంట్లో 50 మరి 7వ నామం. 57వ నామం ఏంటంటే చింతామణి గృహాంతస్థ. ఇంతకుముందు 56లో ఏం చెప్పాడు? శ్రీమన్నగర నాయిక అన్నాడు. ఆ నగరం ఉందన్నాడు అక్కడ. ఆ నగరం మధ్యలో ఉండేటువంటి ఇల్లు ఏంటంటే చింతామణి గృహం. అది ఇంటి పేరు చింతామణి గృహము. చింతామణి యొక్క ఇంట్లో ఈవిడ ఉందిటండి. ఎలా ఉంటుందో కూడా ఆయన వర్ణించాడండి. అది ఎలా ఉంటుందంటే అమ్మవారండి పంచబ్రహ్మాసన స్థిత. ఈ రెండు కలిపి చెప్పుకోవాలండి మనం. ఆ చింతామణి గృహంలో ఆవిడ ఎలా ఉందిట? పంచబ్రహ్మాసన స్థిత. ముందు ఈ చింతామణి గృహం గురించి చెప్తాను. ఈ చింతామణి గృహం ఏంటంటే మరి ఆమె 27 ప్రాకారాలు ఉంటే, ఆ ప్రాకారాలు ఒక్కొక్కటి అండి. ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క ఋతువులండి. మరి మణిద్వీప వర్ణన ఎంత అద్భుతంగా వాళ్ళు దేవి భాగవతంలో వర్ణించారు. చివరిన 12వ అధ్యాయంలో. ఇవాళ మనకు వచ్చిన ఈ మణిద్వీపం ఇది కాదండి. చెట్లు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయని చదివేస్తున్నారు. ఏదో పుస్తకాలు వచ్చినాయని. అసలు మణిద్వీపం దేవి భాగవతంలో ఉంది. సంస్కృతంలో 3 ఆశ్వాసాల్లో రాశాడు వ్యాసుడు. ఆ మణిద్వీపంలో ఆ ప్రాకారాల్లో ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క ఋతువు, దాని యొక్క అధిష్టాన దేవతలు, దాని యొక్క పంచభూతాల యొక్క భార్యలు, అంతా సైన్యము, ఇదంతా కూడా ఒక్కొక్క ప్రాకారంలో ఉంటుంది. అటువంటి ప్రాకారాలన్నీ దాటిన తర్వాత లోపల ఉండేది చింతామణి గృహం. ఆ చింతామణి గృహంలో ఉన్నటువంటి అమ్మవారు. ఇంకా దీనికి ఇంకో అర్థం కూడా ఏం చెప్పారంటే చింతితార్థములనిచ్చేది చింతామంట. ఈ చింతామణి గృహం అంటే ఇది బయటికి అర్థం అంటే అదేదో చింతామణి రత్నం అనుకుంటున్నారేమో. చింతిత అర్థం ఇవ్వటం చింతామణి అంటే అమ్మవారికి నమస్కారం చేస్తే మన మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరికను అమ్మవారి తీరుస్తుంది కాబట్టి ఆవిడ చింతామణి అనే అర్థం కూడా పెద్దవాళ్ళు కొంతమంది చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ చింతామణి గృహంలో 58వ నామంలో ఏమంటారంటే పంచబ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మల మీద కూర్చుందిటండి. ఏమిటంటే పంచబ్రహ్మలు ఏంటంటే ఇది పెద్ద విచిత్రంగా ఉంటుంది. ఆవిడకి ఒక ఆసనం ఉందిటండి. ఆ చింతామణిలో మణి మామూలుగా అర్థం చింతామణి మణిమయమైనటువంటి ఒక మందిరము. ఆ మందిరం మీద ఒక ఆసనం ఉంది. ఆ ఆసనానికి 4 కోళ్ళు ఉన్నాయిటండి. 4 కోళ్ళు ఎవరు చెప్పారంటే వాళ్ళు ఏంటంటేటండి నలుగురు ఎవరంటేనా మరి సేవకులు నలుగురు ఎవరంటే వాళ్ళు బ్రహ్మ, విష్ణువు, ఏమండి శివుడు. ముగ్గురేగా మరి త్రిమూర్తులు. మరి 4గో ఆయనకి ఎవరు చెప్పారంటే మళ్ళీ చూడండి జాగ్రత్తగా ఇది. ఏమంటే అసలు ఆ శివుడే మంచంటండి. మరి అడ్డంగా మంచం ఉండాలిగా. ఆ మంచం ఏమో శివుడండి. ఆ మంచానికి దానికి మళ్ళీ ఏంటంటే సదాశివుడు అనేవాడేమో దాని మీద పరుపులాగా ఉన్నట్టండి. ఉంటే సేవకులు నలుగురు, 4 మంచం కోళ్ళటండి. ఎవరా నలుగురు అన్నట్లయితే బ్రహ్మ, విష్ణువు, శివుడు, పరమేశ్వరుడు. అంటే ఏంటనమాట? శివుడికే ఇన్ని రూపాలండి. సదాశివుడు ఒక రూపం, పరమేశ్వరుడు ఒక రూపం. ఇప్పుడు మనకు చూడండి పేర్లలో ఏకాదశ రుద్రులు అంటారు. 11 రకాల రుద్ర స్వరూపాలు ఉంటాయి. పంచముఖ ఆంజనేయ స్వామి, 12 ఆదిత్యులు, సూర్యుడికి 12 రూపాయలు. ఏమంటే ఒక సూర్యుడే కదా. ఒక సూర్యుడే అయినా సరే వాళ్ళు అవసరం వచ్చినట్టు ఆ రూపాల్లో వాళ్ళు మనకు కనిపిస్తుంటారు. అట్లాగే పరమేశ్వరుడు ఇక్కడ ఒక రూపంలోనేమో మంచం మీద పరుపులాగా ఉన్నట్టండి. మిగిలిన వాటిలో ముగ్గురికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కాకుండా ఇంకొక సదాశివుడు అనేటువంటి రూపంలో 4 కోళ్ళ కింద ఉంటే ఆ 4 కోళ్ళ ఒక మంచము, ఆ మంచం మీద ఈయన కూర్చున్నాడు. ఈ 5గురిని కలిపి పంచబ్రహ్మలు అంటారు. అటువంటి పంచబ్రహ్మలతో కూడినటువంటి ఆసనం మీద అమ్మవారు కూర్చుందిట. అంటే ఒక విధంగా కూర్చోవాలంటే పరమేశ్వరుడు మీదనే పక్కలాగా చేసుకుని చాలా విచిత్రంగా ఉంటాయండి. కొన్ని బొమ్మల్లో చూడండి పరమేశ్వరుడిని కాలుతో తన్నట్టు ఉంటుంది. శివుడు కింద కాళ్ళ దగ్గర ఉంటాడు. ఏమిటంటే దానికి రకరకాల అర్థాలు. పెద్దవాళ్ళు ఏమంటారంటే ఆవిడ ఉగ్ర స్వరూపమే. ఆవిడ ఎవరి మాట వినకుండా రౌద్రాన్ని చూపేటువంటి మహాకాళి స్వరూపంలో ఉన్నప్పుడు ఇంకా ఆవిడని కదుపు చేయడానికి పరమేశ్వరుడే కింద ఉంటే ఆ కాలు తగిలేటప్పటికి అప్పుడు ఆ మామూలు స్థితిగా చెయ్యో నా భర్తకు కాలు తగిలిందని. ఎందుకంటే
భార్య దేన్నైనా సహిస్తుంది కానీ భర్త పాదాలు తగిలితే తనకు తగిలినా లేకపోతే తన పాదాలు భర్త ముట్టుకున్నా కూడా ఆవిడ సహించలేదండి. అందుకని ఆవిడ మళ్ళీ మామూలు స్థితికి వచ్చిందంటారు. అందువల్ల ఇప్పుడు 58వ నామం ఏంటంటే పంచబ్రహ్మ ఆసన స్థిత. దీన్ని నామంగా చెబితే పంచబ్రహ్మాసన స్థితాయై నమః. స్వస్తి.